క్రీస్తునందు ప్రియులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడగు యేసు క్రీస్తు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి 16 వచనాల వరకు రాయబడినటువంటి సందర్భం సాతాను కొరకు చెప్పబడుతుందా అన్నది మనం పరిశీలించబోతున్నాం. దయచేసి వింటున్నటువంటి వారు బహుజాగ్రత్తగా ఈ నా మాటలు వినటానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవ సమాజంలో బైబిలుకు భిన్నమైనటువంటి బోధలు చాలా ఉన్నాయి అన్నది మనందరికీ తెలుసు. ఈరోజు క్రైస్తవ్యములో ఒకే బైబిల్ కలిగి ఉండి ఒకే క్రీస్తును నమ్మి ఆయన యందు ఉంచినటువంటి విశ్వాస విషయంలో కూడా ఒక్కటిగా ఉండి బోధ విషయానికి వచ్చేసరికి, సిద్ధాంతపరమైనటువంటి విషయాల దగ్గరకు వచ్చేసరికి క్రైస్తవ్యం ఒక్కటిగా లేదు, ముక్కలైపోయింది. అదే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానముల విషయంలో చూడండి, మానవాళికి రక్షణ కలగచేసేటటువంటి క్రీస్తు సువార్త విషయములో మనం చూస్తే క్రైస్తవ్యం అంతా కూడా ఏకాభిప్రాయముతో ఉంది. ఈరోజు క్రైస్తవ్యములో వ్యక్తికి ఒక బోధ, సంఘానికి ఒక బోధ, వ్యక్తికి ఒక సిద్ధాంతం, సంఘానికి ఒక సిద్ధాంతం మనకు కనబడుతుంది. అయితే వీరి మధ్యకు వెళ్ళి యేసు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానముల విషయములో వీరి విశ్వాసం ఏంటో అడగండి. మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు కూడా కలిగి ఉన్నట్టుగా చెబుతారు. అంటే క్రీస్తు సువార్త విషయములో ప్రపంచ క్రైస్తవ్యం విశ్వాసం ఒక్కటే, మనమంతా ఒక్కటే. కానీ బోధ విషయానికి వచ్చేసరికి, సిద్ధాంతపరమైన సంగతుల విషయాలకు వచ్చేసరికి మనం ఒక్కటిగా లేము. వ్యక్తికి ఒక బోధ, సంస్థకు ఒక బోధ ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. దీనికి బలమైనటువంటి కారణం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ఈరోజు క్రైస్తవ్యములో బైబిలుకు భిన్నమైనటువంటి బోధలు, రకరకాలైన బోధలు రావటానికి గల కారణం, బైబిలు చదివి బోధిస్తున్నటువంటి బోధకులు బైబిల్లోని సందర్భాలు నిర్దేశించేటటువంటి భావాన్ని తీసుకొనకపోవటం. బైబిల్లోని ఒక సందర్భం నిర్దేశించేటటువంటి భావాన్ని పరిశీలించి తెలుసుకొని ఆ భావాన్నే బోధించటానికి సిద్ధపడకపోవటం వల్ల ఈరోజు క్రైస్తవ్యంలో అనేకమైన తప్పుడు బోధలు వచ్చాయి. ఈరోజు బైబిల్ చదువుతున్నారు, దేని కొరకు చదువుతున్నారు? బైబిల్ పరిశీలిస్తున్నారు, దేని కొరకు పరిశీలిస్తున్నారు అంటే వారు అనుకున్నటువంటి ఆలోచనలు వాక్యానుసారంగా చెప్పుకోవటానికి, వారు నమ్ముతున్నటువంటి సిద్ధాంతాలను బలపరుచుకోవటానికి బైబిల్లో నుండి వాక్యాధారములను వెతుకుతున్నారు. ఈరోజు కొంతమంది వారు తీసినటువంటి పాఠాలు లేదా వారు పెట్టుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాజంలో ఖచ్చితంగా బోధించుకోవటానికి వాటికి అనుకూలమైన వాక్యాధారాలు కావాలని వాటి కొరకు బైబిల్ను చదువుతున్నారు. అంతేకాని బైబిల్ను బైబిలుగా, దేవుడు రాయించినటువంటి ఆయన సంకల్పాన్ని ఉన్నది ఉన్నట్టుగా, దేవుడు రాయించినటువంటి సందర్భాలలో ఏ భావాలైతే ఉన్నాయో ఆ భావాలను తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు అనేకులు బైబిల్ చదవటం లేదు. మీ సిద్ధాంతాలను బలపరుచుకోవటానికి బైబిల్ చదువుతున్నారు. మీరు అనుకున్నటువంటి ఆలోచనలను బలపరుచుకోవటానికి బైబిల్ చదువుతున్నారు. లేదా మీరు పెట్టుకున్నటువంటి ఒక అంశం, ఆ అంశం కొరకు బైబిల్లో వాక్యాధారాలు వెతుకుతున్నారు. అందుకే ఈరోజు బైబిల్ మీకు అర్థం కావటం లేదు. బైబిల్లో నుండి వ్రాయబడినటువంటి విషయాలను సరిగ్గా మీరు అర్థం చేసుకోకుండా క్రైస్తవ్యానికి తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు.
ఈరోజు మనం అందరం కూడా బోధ విషయంలో కూడా ఒక్కటిగా ఉండాలి అంటే బైబిల్ చదువుతూ బైబిల్లోని సందర్భాలను ఏ భావం చెబుతుందో బైబిలు ఆ భావాన్నే తీసుకొని దాన్నే సమాజానికి ప్రకటించటానికి సిద్ధపడితే, బైబిలుగా నేర్చుకోవటానికి సిద్ధపడితే తప్పనిసరిగా ఈరోజు క్రైస్తవ్యం అంతా కూడా బోధ విషయంలో ఒక్కటిగా ఉంటుంది ప్రియులారా, బోధ విషయంలో ఒక్కటిగా ఉంటుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. క్రైస్తవ్యం బోధ విషయంలో ముక్కలైపోయింది. అందుకే చూడండి, ఒక అంశాన్ని బైబిల్లో ఒక సందర్భాన్ని మీరు ఇతరులను అడగటానికి మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చటం అన్నది జరుగుతుంది. అంటే వారు అర్థం చేసుకున్నటువంటి విధానాన్ని మాత్రమే చెబుతారు. అసలు రాయబడిన సందర్భం ఎవరి కొరకు రాయబడింది, ఎందుకొరకు రాయబడింది, ఏ కాలానికి సంబంధించింది అన్నటువంటి ఆలోచన ఉండదు. ఈ రాయబడిన సందర్భం ఫలాని దాని కొరకే, ఇది ఖచ్చితం. అక్కడ దేవుడు ఎందుకొరకు రాయించాడో అది చూడరు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే, ఇదిగో ఇది మా పెద్దలు చెప్పారు, మా మహాజ్ఞానులు చెప్పారు, వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక ఖచ్చితం. ఇది బైబిల్లో దేవుడు ఏ ఉద్దేశంతో రాయించినా మాకు అనవసరం, మా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక అది ఖచ్చితం అని ఈరోజు తమ ఆలోచనలను బయటపెడుతూ క్రైస్తవ సమాజంలో బోధ విషయంలో ఏకాభిప్రాయం లేకుండా బైబిలుకు భిన్నమైనటువంటి బోధలతో అనేక మంది కొనసాగుతున్నారు. వారందరూ కూడా నిజంగా ఈరోజు మనసు పెట్టి ఆలోచించగలిగితే కేవలం మీరు మీ సిద్ధాంతాలను బలపరుచుకోవటానికి బైబిల్ చదువుతున్నారు. మీ ఆలోచనలను మీరు వాక్యముతో సమాజానికి ప్రకటించుకోవటానికి బైబిల్లో వాక్యాధారాలు వెతకటం అన్నది చేస్తున్నారు. కనుక ప్రియులారా, ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టి మనము బైబిల్లోని సందర్భాలు నిర్దేశించేటటువంటి భావాన్ని దేవుడు చెప్పినటువంటి విధానంలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు అసలు బైబిల్లోని మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈరోజు ఒక సందర్భాన్ని బట్టి మీకు చెప్పబోతున్నాను. అదే యెషయా గ్రంథములోని 14వ అధ్యాయములో రాయబడినటువంటి సందర్భం. ఈరోజు యెషయా గ్రంథం 14వ అధ్యాయములో సాతాను కొరకు వ్రాయబడింది, ఇది సాతాను కొరకు చెప్పబడింది అని చెప్పి కొంతమంది బైబిల్లో లేని మాట ఏంటి ఆ మాట? సాతాను పుట్టుక అనే అంశాన్నే పెట్టి దాని కొరకు వాక్యాధారాలు వెతికి ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయములోని మాటను కూడా, ఈ సందర్భాన్ని కూడా సాతానుకు వర్తింపచేసి బోధించటం మొదలుపెట్టారు. అంటే సాతాను పుట్టుక అనేటటువంటి పదం బైబిల్లో ఉందండి? ఉందా? ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఈ టైటిల్ పెట్టారు. పెట్టినటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా ఈ సాతాను పుట్టుకకు సంబంధించి ఖచ్చితమైనటువంటి వాక్యాధారాలు ఏమైనా బోధిస్తారా అని అంటే ఏమీ లేదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో రాయబడిన మాట, మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును దూతలకు లోబరచలేదు అనే మాటను, తర్వాత యెషయా గ్రంథం 14వ అధ్యాయములోని 12వ వచనం నుండి 16వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఈ సందర్భాన్ని, వీటిని తీసుకొని బైబిల్లో లేనటువంటి ఒక కల్పిత గాథను అల్లి సాతాను పుట్టుక అనేటటువంటి టైటిల్కు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు బోధించేటటువంటి ఆ పాఠాన్ని ఒకసారి జాగ్రత్తగా విని చూడండి. అందులో చెప్పేటటువంటి చాలా విషయాలకు ఖచ్చితమైనటువంటి వాక్యాధారాలు లేనేలేవు. ఏమంటే పరలోకములో దేవుడు తన దూతల ఎదుట ఆయన సంకల్పాన్ని బయటపెట్టాడట. ఏమని? ఇదిగో నేను భూమి ఆకాశములను సృజించబోతున్నాను, ఆ భూమి ఆకాశములలో నా స్వరూపమందు నా పోలిక చొప్పున మనుషులను పుట్టించబోతున్నాను, ఆ మనుషులను భూమి మీద పుట్టించి
వారికి కొంతకాలం నిర్ణయించి తర్వాత వారిని మరలా పరలోకానికి చేర్చుకుంటాను. నేనున్నటువంటి ఈ పరలోకము నా స్వరూపమందు నా పోలిక చొప్పున సృజించబడబోయే నా పిల్లలకు నేను ఇస్తాను అని దేవుడు దూతలతో చెప్పటం జరుగుతుందట. అలా చెప్పినప్పుడు ఆ దూతలలో ఒక దూత దేవునిపై తిరుగుబాటు చేసి, దేవుని సైన్యాలపై తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా మారిపోతుందట. ఈ సంగతులు నిజంగా బైబిల్లో ఎక్కడున్నాయి అంటే వీటికి వాక్యాధారాలు ఉండవండి. మీరు వినండి కావాలంటే. ఇదంతా కూడా ఒక అల్లిన కథ. ఒక టైటిల్ పెట్టేసుకున్నారు ముందే, సాతాను పుట్టుక గురించి మేము క్రైస్తవ్యానికి చెప్పాలి, సమాజానికి చెప్పాలి. దీని కొరకు ఇదిగో ఏదో ఒక వాక్యాధారం చూసుకొని దానికి ఒక కథను అల్లితే బాగుంటుందని చెప్పేసి వారు ఒక చక్కటి కథ అల్లి ఈరోజు క్రైస్తవ్యానికి బోధ చేస్తున్నారు. వారు బోధించినటువంటి ఈ బోధకు నిజంగా బైబిల్లో ఎలాంటి ఖచ్చితమైన ఆధారం ఉండదు. ఏమంటే వారే క్రైస్తవుల్లో కొంతమందిని అడుగుతూ ఉంటారు, 7 ఏండ్ల శ్రమలున్నాయి అని నమ్మేవారిని వారు అడుగుతుంటారు, 7 ఏండ్ల శ్రమలు అనే పదం బైబిల్లో చూపించండి అని అడుగుతారు. 7 ఏండ్ల శ్రమలు అనే పదం మీరు బైబిల్లో చూపించండి అంటారు. ఏమంటే నిజానికి 7 ఏండ్ల శ్రమలు అనే పదం బైబిల్లో లేదు. ఇప్పుడు మరికొంతమంది త్రియేక దేవుడు అని నమ్మేవారు ఉన్నారు క్రైస్తవ్యంలో. త్రియేక దేవుడు అని నమ్మేవారిని వీళ్ళు అంటారు, త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో చూపించండి అంటారు. నిజమే, ఆ పదం లేదు. త్రియేక దేవుడు అనే పదం లేదు, 7 ఏండ్ల శ్రమలు అనే పదం లేదు, అంత్యక్రీస్తు అనేటటువంటి పదం లేదు. అలాగే మీరు పెట్టినటువంటి టైటిల్ ఉంది కదా, సాతాను పుట్టుక. సాతాను పుట్టుక ఈ పదము కూడా బైబిల్లో లేదు. ఈ పదం కూడా బైబిల్లో లేదు. ఇదే కాదు, మీరు పెట్టినటువంటి టైటిళ్ళలో చాలా టైటిళ్ళు వాక్య విరుద్ధంగానే ఉన్నాయి, వాక్యానికి భిన్నంగానే బోధించబడుతున్నాయి. ఈరోజు ఎదుటివాడిని అడిగావు సూటిగా, మంచిదే, కానీ నీవు చెప్పేదానికి కూడా సరి అయినటువంటి సమాధానం ఉందో లేదో చూసుకోవాలి కదా. ఎదుటివారు కల్పిత బోధలు చేస్తున్నారని బోధించి తమరే కల్పిత బోధలు చేస్తే ఎలా? ఆలోచించండి. ఈరోజు బైబిల్లో లేని ఒక టైటిల్ పెట్టేసి దాని కొరకు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను తీసుకొని, దానికి అసలు సంబంధం లేనటువంటి వాక్యాలు తీసుకొని బోధించటం అనేది చేయటం ఎంతవరకు సరైనటువంటిది? ఇలా మీరు మీ పాఠాలలో అనేకమైనటువంటి పాఠాలు తప్పుడుగా బోధించారు. ఆ పాఠాలు ఒక్కొక్కటి రానున్న దినాల్లో క్రైస్తవ సమాజం ముందు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బైబిలుకు భిన్నమైనటువంటి బోధ వల్ల క్రైస్తవుని ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో బలహీనపడతాడు. క్రైస్తవునికి వాక్యం అన్నది బలమైన ఆహారం. ఈ బలమైన ఆహారమును ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో సరిగ్గా విభజించి బోధించి చక్కగా క్రైస్తవులకు అందించాలి. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు చేసింది ఏంటంటే, తమ ఆలోచనల ప్రకారం తమ ముందుగా అనుకున్నటువంటి టైటిల్స్కు న్యాయం చేయటానికి బైబిల్లో ఉన్నటువంటి సంగతులను ఇష్టం వచ్చినట్టుగా బోధించారు. అలా బోధించి క్రైస్తవ్యాన్ని తెలియకుండానే ఆత్మీయంగా చాలా దెబ్బతీశారు. ఈరోజు మీరు బోధించినటువంటిదే సాతాను పుట్టుక అనేటటువంటి టైటిల్లో మీరు చూపించేటటువంటి రెఫరెన్స్ యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు రాయబడినటువంటి సందర్భం. ఇది సాతాను కొరకు రాయబడింది. సాతాను తన్ను తాను దేవుని మీద హెచ్చించుకున్నాడు, దేవుని సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు, దేవుని సైన్యాల మీద తిరుగుబాటు చేశాడు.
అని చెప్పి మీరు ఈ సందర్భాన్ని బోధించటం మొదలుపెట్టారు, బోధిస్తూనే ఉన్నారు కూడా. ఇక్కడ నేను మొదట చెప్పిన మాట ప్రకారము సందర్భము దేని కొరకు రాయబడిందో, సందర్భము ఏ భావాన్ని అయితే నిర్దేశిస్తుందో ఆ భావాన్ని తీసుకోవాలి మనం. ఈరోజు ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయములోని ఈ సంగతులను మీరు అలా సాతానుకు వర్తింప చేయటం వల్ల అసలు సిసలైనటువంటి భావాన్ని గ్రహించకుండా పోతున్నాం. వాక్య విరుద్ధంగా వెళ్ళిపోతుంది. అందుకే ఇది సాతాను కొరకు అని తొందరపడి మనం మాట్లాడటం కంటే కూడా దేవుడు రాయించినటువంటి సందర్భం, ఆ సందర్భం ఇస్తున్నటువంటి భావం ప్రకారం మనం వెళ్ళిపోదాం. ఆ భావం ప్రకారం వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. 12వ వచనం, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే, ఒక మూలకు త్రోయబడితివే. ఈ సందర్భాన్ని చదివి వినిపిస్తూ ఇది సాతాను కొరకు అని మనం చెప్పేస్తున్నాం. ఏమండి, బైబిల్లో రాయబడినటువంటి సందర్భాలు ఏది ఎవరి కొరకు అని మనకు మనంగానే చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక సందర్భం ఎవరి కొరకు రాయబడిందో బైబిల్లోనే ఉంటుంది. ఇది బైబిల్ చదివి బోధించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. ఒక సందర్భాన్ని ఇది పలాని వారి కొరకు రాయబడింది అని మనకు మనంగా చెప్పటానికి వీల్లేదు. అసలు ఎవరి కొరకు అన్నది బైబిల్లోనే స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సంగతులను చదివి ఇది సాతాను కొరకు రాయబడింది అని అంటే సాతాను కొరకు ఈ సంగతి రాయబడినట్టుగా ఎక్కడుంది? పోనీ ఎవరు చెప్పారు అండి? ఎవరు చెప్పారు? ఇది సాతాను కొరకైనటువంటి సందర్భమే, సాతాను కొరకే దేవుడు ఇక్కడ రాయించాడు అన్నటువంటిది ఇక్కడ ఏమైనా రాయబడినట్టుగా కనబడుతుందా? లేదే. ఇది ఎవరి కొరకు అన్నటువంటిది స్పష్టంగా రాయబడినటువంటి విషయాన్ని చూడండి మీరు. ఇదే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం నుండి చూడండి. 3వ వచనం నుండి, తమ్మును బాధించిన వారిని ఏలుదురు అని అంటూ క్రింద 4వ వచనం, నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. ఇక్కడ చూడండి 14వ అధ్యాయం 1 నుండి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి యూదుల కొరకు, ఇశ్రాయేలీల కొరకు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలలో 2 గోత్రముల వారు యూదులు. ఆ యూదులైన వారు బబులోను చెరకు వెళ్ళారు. బబులోను చెరకు వెళ్ళిన వారు తర్వాత 70 సంవత్సరాలు చెరలో ఉండి విడిపించబడ్డారు. ఆ చెర నుండి విడిపింపబడిన తర్వాత వారు బబులోను రాజు కొరకు ఒక అపహాస్యపు గీతాన్ని పాడతారట. ఆ అపహాస్యపు గీతం ఏది అంటే మనం 5వ వచనము నుండి చివరి వరకు, ఈ అధ్యాయము చివరి వరకు చదువుకునేది అదే. నిజానికి యెషయా గ్రంథము రాయబడినటువంటి కాలానికి ఇంకా యూదులు బబులోను చెరకు వెళ్ళలేదు.
ఇంకా అప్పటికి యూదులు బబులోను చెరకు వెళ్ళలేదు. హిజ్కియా గారి పరిపాలన కాలం అది. యూదులు బబులోను చెరకు వెళతారని, ఆ చెరలో 70 సంవత్సరాలు ఉంటారని, చెర నుండి విడిపింపబడతారని, తర్వాత బబులోను తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం రాబోతుంది, అందులో కోరెషు రాజు మరలా యూదులను బబులోను చెర నుండి విడిపించి తమ దేవాలయాన్ని నిర్మించుకోవటానికి పంపుతాడని యెషయా గారు, ఇర్మియా గారు ముందుగానే ప్రవచింపచేశారు, ముందుగానే రాశారు. ముందుగానే ఈ సంగతులన్నీ కూడా యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు యెషయా గారు ముందుగా చెబుతున్నటువంటి ఈ సంగతులలో ఇప్పుడు 14వ అధ్యాయములో యూదులు చెర నుండి వచ్చిన తర్వాత ఎవరి కొరకు అపహాస్యపు గీతం పాడతారని చెప్తున్నాడు? బబులోను రాజు కొరకు. అంటే ఇప్పుడు క్రింది వచనాల్లో చదువుకునేటటువంటి సందర్భం అంతా కూడా ఎవరి కొరకు రాయబడిందంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పగలం అండి? ఇది సాతాను కొరకు రాయబడింది అని మీరు తొందరపడి మాట్లాడకండి. ఇక్కడ రాయబడింది ఎవరి కొరకు అంటే ఖచ్చితంగా ఇది బబులోను రాజు కొరకు రాయబడింది అన్నది స్పష్టంగా కనబడుతుంది. దేవుని ప్రజలైనటువంటి యూదులు ఆ బబులోను రాజు యొక్క అధికారము క్రింద నుండి వచ్చిన తర్వాత వారు అతనిని గూర్చి పాడేటటువంటి అపహాస్యపు గీతం ఇది. బబులోను రాజు కొరకు చెప్పబడుతున్నటువంటి సందర్భం ఇది. అందుకే నేను ముందుగా చెప్పాను, మనము సందర్భము నిర్దేశించేటటువంటి భావాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు బబులోను రాజు కొరకు ఇక్కడ రాయబడింది కనుక ఈ సందర్భాన్ని మనం బబులోను రాజు కొరకు అన్నది ఆలోచనలో పెట్టుకొని చదివితే ఎంత స్పష్టంగా మీకు అర్థమవుతుందో చూడండి, ఎంత చక్కగా రాయబడిందో చూడండి. ఏమండి 7వ వచనం నుండి రాయబడినటువంటి మాటలు చదువుకుందాం. 7వ వచనం నుండి, భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు, నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని, నిన్ను గూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. నీవు ప్రవేశించుచుండగానే, నీవు అంటే ఎవరక్కడ? నీవు నేను కాదు. బబులోను రాజు కొరకు అపహాస్యపు గీతం ఎత్తి పాడుతున్నారు. బబులోను రాజును గూర్చినటువంటి విషయం అది. నీవు ప్రవేశించుచుండగానే అనగానే బబులోను రాజు పాతాళములోనికి ప్రవేశించుచుండగానే ఏం జరుగుతుందట? క్రింది పాతాళము అతని విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మా బోటివాడవైతివా అందురు. ఏమండి, బబులోను రాజైన నెబుకద్నెజరును చూసి మిగతా వారందరూ అనేటటువంటి మాటలు, నీవు కూడా మావలే అయిపోయావా, మా బోటివాడవయ్యావా, నీవును మావలే బలహీనుడవైతివా అంటారట. తర్వాత క్రింద ఏం రాయబడింది? నీ మహత్యమును నీ స్వరమండలముల సర్వమును పాతాళమున పడవేయబడెను, పాతాళమున పడవేయబడెను. ఏంటి? నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును. ఏంటి? బబులోను రాజు యొక్క మహత్యం, అతని మహత్యం ఎంత గొప్పది, దేవుడు అతనికి ఎంత ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. దేవుడు భూమి మీద ఎవరినైనా రాజుగా నియమించాలంటే ఆయన చేతిలోని పని. రాజులను నియమించేవాడు ఆయనే, తీసివేసేవాడు ఆయనే. ఎవరికి అధికారం ఇవ్వాలన్నా ఆయన చేతిలోనే ఉంటుంది, ఉన్న అధికారాలు తీసేయాలన్నా ఆయనే తీసేయగలడు.
ఇది మనందరికీ తెలుసు. దానియేలు గ్రంథములో కూడా ఈ మాట స్పష్టంగా రాయబడి ఉంది. దానియేలు గ్రంథములో మీరు ఒకసారి చూడగలిగితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. దేవుని గురించి రాయబడిన మాట. ఏమండి? రాజులను త్రోసివేయుచు నియమించుచు. రాజులను త్రోసివేసేవాడు ఆయనే, నియమించేవాడు ఆయనే. నియమించేవాడు ఆయనే కాబట్టి ఏం చేశాడంటే ఆనాడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును ఆనాటి ప్రపంచానికి చక్రవర్తిగా నియమించాడు. దేవుడే నియమించాడు. చక్రవర్తిగా నియమించి ఆ బబులోను రాజు చేతికి తన ప్రజలైన వారిని, యూదులను అప్పగించాడు. దేవుడే. అంటే బబులోను రాజు యొక్క మహత్యం ఎంత గొప్పది అంటే దేవుని చేత ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో రాజ్యాధికారమును పొంది ఒక చక్రవర్తిగా ఆనాటి ప్రపంచాన్ని ఏలినవాడు. అతని కొరకే చెప్పబడుతుంది యెషయా గ్రంథం 14వ అధ్యాయం. తర్వాత మీరు చూస్తే 12వ వచనం నుండి చూడండి. 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు దేవుని ప్రజలైనటువంటి యూదుల మీదకి దాడి చేయటానికి వచ్చాడు. వారిని పడగొట్టాడు. యూదా రాజును చెరలోనికి తీసుకొని పోయాడు. యెహోయాకీను అనేటటువంటి వాని కాలములో యూదుల మీద దాడి చేశాడు. యెహోయాకీను తండ్రి యెహోయాకీము కాలములోనే బబులోను రాజు యూదుల మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెహోయాకీము బబులోను రాజుకు పన్ను చెల్లించేవాడిగా ఉన్నాడు. తర్వాత అతని కాలములో కొంతమట్టుకు కొందరిని తీసుకెళ్ళిపోయాడు. 3 భాగాలుగా యూదులను చెరలోనికి తీసుకెళ్ళాడు. యెహోయాకీము తర్వాత యెహోయాకీము కుమారుడు, ఇతనికి యెకొన్యా అనేటటువంటి పేరుంది. అంతేకాకుండా కొన్యా అనేటటువంటి పేరు కూడా ఇతనికి ఉంది. ఇతనికి 3 పేర్లు ఉన్నాయి. యెహోయాకీను, యెకొన్యా, కొన్యా. ఈ 3 పేర్లు ఒకనికి చెందినవే, యెహోయాకీము కుమారునివే. ఈ యెకొన్యా కాలములోనే బబులోను రాజైన నెబుకద్నెజరు యూదులను సంపూర్ణంగా చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత సిద్కియాను మిగిలిన వారి మీద నియమించాడు. తర్వాత సిద్కియాను కూడా తీసేశాడు. సంపూర్ణంగా జనములను పడగొట్టి తన అధికారము క్రింద ఉంచుకున్నవాడు నెబుకద్నెజరు. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, జనములను పడగొట్టినవాడు. చివరికి ఏమైపోయాడు అంటే నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి గదా. అంటే బబులోను రాజు దేవుని చేత నియమింపబడిన వాడై దేవుని ప్రజలైనటువంటి యూదులను సహితం చెరలోనికి తీసుకొని పోయి ఆ ప్రజలను, ఆనాటి ప్రపంచాన్ని ఏలేటటువంటి అధికారము కలిగినటువంటి ఇతడు చివరికి తన్ను తానే హెచ్చించుకున్నాడు. తనలో గర్వం వచ్చేసింది. ఆ గర్వం ఎలాంటి గర్వం అంటే దేవుని సింహాసనం మీద తాను కూర్చోవాలనుకునేటటువంటి గర్వం. దేవుని సింహాసనమునకు పైగా తన్ను తాను హెచ్చించుకున్నాడు. దేవుని నక్షత్రములకు పైగా తన్ను తాను హెచ్చించుకున్నాడు. అలా తనకు తాను గర్వించటం వల్ల
అతడు ఆ ఉన్నతమైనటువంటి స్థితి నుండి పాతాళములోనికి, నరకములో ఒక మూలకు త్రోసివేయబడ్డాడు. ఆకాశములో ఒక తేజో నక్షత్రముగా, వేకువ చుక్కగా ఉన్నటువంటి అతడు నేల మట్టం వరకు పడగొట్టబడ్డాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే నిజంగా బబులోను రాజు దేవుని చేత ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డాడు. ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి అంటే, బబులోను రాజు దానియేలు గ్రంథంలో మీరు చూస్తే ఒక కల కంటాడు. ఆ కలలో ఒక ప్రతిమ, ఒక ఎత్తైనటువంటి ఒక ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమలో 4 రకాలైనటువంటి లోహాలు ఉంటాయి. తల భాగం శిరస్సు, తర్వాత భుజములు, చేతులు వెండి, ఆ తర్వాత ఉదరము, తొడలు ఇది ఇత్తడి, ఆ తర్వాత ఇనుము, మట్టి. ఈ 4 రకాలైనటువంటి లోహాలు అందులో కనబడతాయి. ఒక చిన్న రాయి వచ్చేసి ఆ విగ్రహం అంతటిని కూల్చేసి దాన్ని తుత్తినీలుగా చేయటం జరుగుతుంది. ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతం అయిపోతుంది. ఇది నెబుకద్నెజర్ గారి కలలో కనబడుతుంది. ఇప్పుడు ఆ కలలో కనబడినటువంటి ఆ ప్రతిమలో బంగారు శిరస్సు ఉంది చూడండి. ఆ బంగారు శిరస్సు ఎవరని చెప్పబడింది చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. ఎవరికి? బబులోను రాజుకు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు అండి. రాజులకు రాజై ఉన్నాడట. తర్వాత ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు దేవుడు. తర్వాత వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు అని అంటూ క్రింద అంటున్నాడు, తామే ఆ బంగారపు శిరస్సు అన్నాడు. చూడండి, తామే ఆ బంగారపు శిరస్సు అంటే నెబుకద్నెజరుకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడు, మనుషులందరి మీద అధికారాన్ని ఇచ్చాడు, అతనిని ఒక బంగారు శిరస్సుగా ఉంచాడు. అందుకే యెషయా గ్రంథములో తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎందుకు అంత ఉన్నతమైనటువంటి పదాలు అక్కడ వాడబడుతున్నాయి అంటే నెబుకద్నెజరు యొక్క స్థితి దేవుని వలన అంత గొప్పగా ఉంది. అంత ఉన్నతమైనటువంటి స్థితి కలిగి దేవుని దయ వలన ఆనాటి ప్రపంచంపై సర్వాధికారము కలిగినటువంటి ఇతడు చివరికి తన్ను తానే తన మనసులో గర్వపడి దేవుని కంటే ఉన్నతంగా తన్ను తాను హెచ్చించుకొని తన ఉన్నతమైనటువంటి స్థితి నుండి నేల మట్టం వరకు అతడు త్రోసివేయబడ్డాడు. నెబుకద్నెజరు గర్వాంధుడైపోయాడు. ఏ విషయంలో ఎలా గర్వాంధుడైపోయాడు, చివరికి అతడు ఏమైపోయాడు అన్నది మీరు చూడగలిగితే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనం నుండి చూడండి. 24వ వచనం. రాజా, ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వారిని గూర్చి చేసిన తీర్మానమేదనగా. ఏమంటే దానియేలు గారి ద్వారా నెబుకద్నెజరు గారికి తెలియజేయబడుతుంది. తీర్మానం ఏదనగా తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. ఏమండి, నెబుకద్నెజరును మనుషులు తరుముతారట తమ యొద్ద ఉండకుండా. నిజానికి మనుషులందరిపై అధికారం ఇవ్వబడినట్టుగా మనం 2వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అతని గురించి ఏం చెప్పబడుతుందంటే, తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినేదవు,
ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. నెబుకద్నెజరు తెలుసుకోవాలట. ఏమని తెలుసుకోవాలి? సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు. ఆయన ఎవరికి అధికారం అనుగ్రహించాలని నిశ్చయించుకుంటాడో వారికే ఇస్తాడనేటటువంటి విషయము నీకు అర్థమయ్యేంత వరకు నీవు అడవిలో పశువు వలె గడ్డి మేస్తావు అని నెబుకద్నెజరుతో చెప్పబడుతుంది. అంటే ఇక్కడ నెబుకద్నెజరు దేవుని చేత అధికారం పొందినవాడై ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా మారిపోయాడు, ఏ విధంగా మారిపోవటాన్ని బట్టి అతన్ని గూర్చి ఈ మాటలు చెప్పబడుతున్నాయి. ఆలోచించండి. తను అధికారం పొందుకున్న తర్వాత తనలో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఈ ప్రపంచం అంతటి మీద అధికారం నాదే, నేనే ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నాకంటే గొప్పవాడెవడూ లేడు, సర్వాధికారాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్పి అవసరమైతే దేవుని ప్రజల కంటే కూడా తన్ను తాను హెచ్చించుకుంటూ, దేవుని కంటే కూడా తన్ను తాను హెచ్చించుకుంటూ తనదే బలమని, తనదే అధికారమని గర్వించటం జరిగింది. అలా గర్వపడటాన్ని బట్టి అతని గర్వాన్ని దేవుడు అణచటానికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న అతనిని అడవిలోనికి పంపించేస్తానంటున్నాడు. అడవిలో వెళ్ళి అతడు చేసేటటువంటి పని ఏంటంటే పశువుల వలె గడ్డి మేసేటటువంటి పరిస్థితి. ఎంత ఉన్నతమైనటువంటి స్థితి నుండి ఏ స్థితికి దిగజారిపోతాడని దేవుడు చెబుతున్నాడో చూడండి. అంటే దేవుని గురించి అతడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. దేవుని దయ వలన ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నానన్నది మరిచిపోయి దేవుని మీదే తన్ను తాను హెచ్చించుకోవటం మొదలుపెట్టాడు. అందుకే ఈ భయంకరమైనటువంటి స్థితికి అతడు దిగజారిపోతున్నాడు. ఇంకా అతను తన మనసులో అనుకున్నటువంటి మాటను మనం చూడగలిగితే 30వ వచనం చూడండి. 30వ వచనం, రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తన మనసులో తాను అనుకొనెను. నేను కట్టించినది కాదా అని తన మనసులో తాను అనుకొనెను. ఏమండి, తనకు తానే గర్వపడుతున్నాడు. ఈ రాజనగర్ను నేనే కట్టించాను, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఈరోజు ప్రపంచం అంతటి మీద అధికారము నాదే, పెత్తనము నాదే, నాకు మించిన వాడు లేడు, నాకు సాటి అయిన వాడు లేడు, నేనే దేవుని కంటే గొప్పవాణ్ణి అని తనకు తాను ఊహించుకొని తనకు తాను గర్వపడుతూ చివరికి ఒక విగ్రహాన్ని చేయించి దూరాయను మైదానములో పెట్టించి ప్రజలందరూ కూడా దానికి నమస్కరించాలనేటటువంటి నిబంధన పెట్టాడు. ఇదే దానియేలు గ్రంథంలో ఆ సందర్భాన్ని మనం చూడగలం. అంటే దేవుని చేత అధికారం పొందిన వాడైనటువంటి నెబుకద్నెజరు చివరికి దేవుని కంటే తన్ను తాను గొప్పగా ఎంచుకోవటం మొదలుపెట్టాడు. తనకు తానుగా గర్వపడటాన్ని బట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నెబుకద్నెజరు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, 32వ వచనం. 32, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి,
అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు నాయను. ఆ కాలము పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. ఏమంటే అర్థమవుతుందా? దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినటువంటి నెబుకద్నెజరును అడవిలోనికి పంపించాడు. అతడు పశువు వలె గడ్డి తినేటటువంటి పరిస్థితికి దిగజార్చాడు. అతని గర్వాన్ని బట్టి అతడు నాశనం అయిపోయాడు. ఇలా అడవిలో గడ్డి మేస్తూ ఒక పశువులాగా బ్రతుకుతున్నప్పుడు అతనికి మరలా మానవుల బుద్ధి వంటి బుద్ధి వచ్చింది. తన జీవితం గురించి అర్థమైపోయింది. తనేంటో అర్థం చేసుకున్నాడు, దేవుడేంటో అర్థం చేసుకున్నాడు, దేవుడు గొప్పవాడన్న సంగతి అతనికి అర్థమైపోయింది. అర్థమైపోయి చివరికి ఏం చేశాడండి? 34 నుండి ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యమును చిరకాలము వరకు ఆయన రాజ్యమును తరతరములకునున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఏమండి, ఈ మాటలు ఎవరివండి? నెబుకద్నెజరువి. బుద్ధి వచ్చిన తర్వాత అతడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. తర్వాత 36వ వచనం, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చును, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. అంటే దేవుడు మొదట గర్వించినటువంటి నెబుకద్నెజరును నేలన పడేశాడు, పాతాళానికి తొక్కేశాడు. ఏమండి, పాతాళానికి తొక్కేశాడు. తర్వాత అతడు ఎప్పుడైతే బుద్ధి కలిగి మరలా దేవుని వైపు తిరిగి తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడో, తన్ను తాను తగ్గించుకున్నాడో, మరలా దేవుడు అతని మొదటి స్థితిలోనికి నడిపించాడు. అతని సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టాడు. ఇది దానియేలు గ్రంథములో మనం చదువుకుంటున్నాం. అంటే దేవునికి విరోధమైనటువంటిది మనిషి తనకు తానే గర్వించటం. దేవుని దయ వలన ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగినటువంటి మనిషి ఎదిగిన తర్వాత దేవుణ్ణే లెక్క చేయకుండా అవసరమైతే తన్ను తానే దేవునిగా కనపరుచుకుంటూ దేవుని మహిమను మనిషి దొంగిలించేవాడిగా ఉంటే దేవుడు అలాంటి వ్యక్తిని పాతాళములోనికి తొక్కేస్తాడు అన్నటువంటిది నెబుకద్నెజరు చరిత్ర చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రియులారా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గ్రహించగలుగుతారు. కాబట్టి నెబుకద్నెజరు కొరకే యెషయా గ్రంథం 14వ అధ్యాయములో చెప్పబడుతుంది. అతడే దేవుని సైన్యాలకు విరోధంగా, అతడే దేవుని నక్షత్రములకు పైగా తన్ను తాను హెచ్చించుకుంటూ దేవుని సింహాసనం మీద కూర్చోవాలనుకున్నవాడు, తనకంటే గొప్పవాడు ఎవడూ లేడు, నేనే దేవుణ్ణి అన్నటువంటి స్థితికి మరి గర్వించి అతడు చివరికి నేల మట్టం వరకు పడద్రోయబడినవాడు. కాబట్టి యెషయా గ్రంథం 14వ అధ్యాయములో వ్రాయబడిన సందర్భం ప్రకారం ఆలోచించండి. వ్రాయబడిన సందర్భం ప్రకారం బబులోను రాజు కొరకు రాయబడింది. ఏమండి, బబులోను రాజు కొరకు రాయబడింది. అయితే ఒకవేళ మనం అనుకోవచ్చు యెషయా గ్రంథములోని 14వ అధ్యాయాన్ని సాతాను కొరకు మాట్లాడితే తప్పేంటి, సాతాను కొరకు కూడా అని అనుకోవచ్చు కదా అని అంటే, ఏమంటే మనం ఒక సందర్భాన్ని మరి ఇద్దరికి వర్తింపచేసేలా మాట్లాడుకోవటంలో తప్పులేదు. అయితే ఎప్పుడు
ఎప్పుడు మాట్లాడుకోవచ్చు అంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఆ విషయాలను ఇద్దరికి వర్తింపచేసేలా మాట్లాడినప్పుడు. అంటే బైబిల్లో ద్విముఖ ప్రవచనాలు అనేవి ఉంటాయి. ద్విముఖ ప్రవచనాలు అనగా ఒకే ప్రవచనం ఇద్దరికి వర్తించినట్టుగా కనబడుతుంది, ఇద్దరికి వర్తిస్తుంది. మీరు చూడండి, కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు యేసుక్రీస్తు కొరకు రాయబడ్డాయి, యేసుక్రీస్తు కొరకు రాయబడ్డాయి. యేసుక్రీస్తు కొరకు మాత్రమే ఆ కీర్తనల్లో ఆ లేఖనాల్లో రాయబడిందా అంటే అందులో దావీదు గారి కొరకు కూడా రాయబడినట్టుగా కనబడుతుంది. ఆ కీర్తనలు ఎవరైతే రాశారో ఆ భక్తుల కొరకు కూడా రాయబడినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు మనం కీర్తనల్లో చదివేటప్పుడు ఇది దావీదు గారి కొరకు అని మనం చదువుకుంటాం. కానీ క్రొత్త నిబంధనలోనికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇది ప్రభువు కొరకు రాయబడినటువంటి లేఖనం అని అర్థమవుతుంది. అంటే ఒకే విషయాన్ని, రాయబడిన ఒకే విషయాన్ని ఇద్దరి కొరకు రాయబడినట్టుగా మనం ఎప్పుడు తీసుకోవచ్చు అంటే దేవుడే అలా రాయించినప్పుడు మనం తీసుకోవచ్చు, దేవుడే అలా చెప్పినప్పుడు మనం తీసుకోవచ్చు. దావీదు గారి కొరకు చెప్పబడినటువంటి విషయాన్ని అందులో క్రీస్తును మనకు చూపిస్తున్నప్పుడు, క్రీస్తు కొరకు కూడా ఆ లేఖనం రాయబడిందని చెప్పినప్పుడు దాన్ని మనం తీసుకోవటంలో తప్పు లేదు. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయములో రాయబడినటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో ఇది బబులోను రాజు కొరకు యూదులైన వారు పాడేటటువంటి అపహాస్యపు గీతం. అతడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి యూదులందరినీ చెరలోనికి తీసుకొని పోయి తర్వాత గర్వాంధుడు అవ్వటం వల్ల దేవుడే అతన్ని పశువుల వలె గడ్డి తినేటటువంటి స్థితికి దిగజార్చటం అన్నది జరిగింది గనక అతన్ని గూర్చి అపహాస్యపు గీతం వీరు పాడతారని చెప్పి ఆ అపహాస్యపు గీతమును గూర్చి వ్రాయించినటువంటి ఈ సందర్భాన్ని మనం బబులోను రాజు కొరకే అని ఆలోచించటం మంచిది, సాతాను కొరకే అని మనం అనాలి అంటే, సాతాను కొరకే ఈ సందర్భాన్ని మనం మాట్లాడుకోవాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా లేదా యేసుక్రీస్తుల వారు అపోస్తులు ఈ సందర్భాన్ని ఎత్తి చూపిస్తూ సాతానుకు వర్తించేలా మాట్లాడి ఉంటే, చెప్పి ఉంటే, అలా బోధ చేసి ఉంటే మనం దానిని ఈ విధంగా బోధించుకోవచ్చు. అపోస్తులు ఎవ్వరూ చేయనటువంటి సాహసం, ఏమంటే యేసుక్రీస్తుల వారు చెప్పనటువంటి మాటలు మనము చెప్పి ఈ వాక్యానికి మన సొంత ఆలోచనలో నుండి పుట్టుకొచ్చినటువంటి భావాన్ని జోడిస్తే అది వాక్య విరుద్ధమైనటువంటి బోధ అవుతుంది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, ఇది నెబుకద్నెజర్ గారి కొరకు రాయబడినటువంటి సందర్భం. సాతాను కొరకు రాయబడినటువంటి దాన్ని చెప్పాలి అంటే ఇది వరకు నేను చెప్పినట్టుగా బైబిల్లో ఎవరైనా భక్తులు యెషయా గ్రంథం 14వ అధ్యాయాన్ని ఎత్తి సాతాను కొరకు బోధించటం చేసి ఉంటే మనం అలా బోధించుకోవటంలో తప్పులేదు. అలా బోధించినప్పుడు మనము బోధించటం ఈ వాక్యానికి లేని క్రొత్త భావాన్ని మన సొంత ఆలోచనలతో జోడించటం అవుతుంది. కాబట్టి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం ఇలాంటి బైబిల్ చెప్పనటువంటి భావం, ఎవరు చెప్పనటువంటి విషయాలు, బైబిల్లో యేసుక్రీస్తుల వారు సహితం ఏమండి చెప్పనటువంటి సంగతులను వారు చెప్పటానికి ప్రయత్నించి చాలా తప్పుడు బోధలు క్రైస్తవ సమాజానికి అందిస్తున్నారు. ఈరోజు వారు చేస్తున్నటువంటి బోధల్లో అనేకమైనటువంటివి ఇలాంటివి వాక్య విరుద్ధమైనటువంటి బోధలు ఉన్నాయి. మనం బైబిల్ చెప్పినప్పుడు మాట్లాడదాం, బైబిల్లో దేవుడు రాయించినప్పుడు దాన్ని చెప్పటానికి సిద్ధపడదాం. లేనిది కల్పించి మనం క్రియేట్ చేసి ఒక పాఠాన్ని బోధించటం అన్నది ఎంతవరకు సమంజసం? ఒకవేళ
ఇది ఇలా చెప్పుకోవచ్చు, సాతాను పుట్టుక గూర్చి బైబిల్లో ఉంది అంటే మీరు ఖచ్చితమైన వాక్యాధారములతో మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా బైబిల్లో చూపించి మాట్లాడండి. ఉందా బైబిల్లో? దేవుడు దేవదూతల ఎదుట తన సంకల్పాన్ని బయటపెడితే వెంటనే సాతాను అక్కడ ఒక దూత తనకు తానుగా ఆలోచించి దేవుని మీద తిరుగుబాటు చేయటానికి సిద్ధపడిందనేటటువంటి ఈ కల్పిత గాథ అసలు బైబిల్లో మీరు ఖచ్చితంగా చూపించగలరా? మీరు అనొచ్చు ప్రకటన గ్రంథంలో యుద్ధం జరిగింది కదా అని. ప్రకటన గ్రంథంలో యుద్ధం వేరది. దేవుని సైన్యాల మీద సాతాను సైన్యాలు యుద్ధం చేసే ఓడిపోయాయి. ఆ సందర్భం వేరు. ఇక్కడ దేవుని సంకల్పాన్ని దేవుడు దూతలతో చెబితే ఆ దూతల్లో ఒక దూత దేవుని సంకల్పానికి భిన్నంగా మాట్లాడినట్టుగా మీరు చెప్పినటువంటి మాటలు బైబిల్లో చూపించగలరా? లేదు. ఇలాంటి కల్పిత గాథలు మీరు చెప్పి అనేక పాఠాలను మీరే అల్లారు. మీరు చేసేటటువంటి తప్పు ఏంటంటే మొట్టమొదటిగా మీరు ముందు టైటిల్ పెడతారు, తర్వాత దానికి అనుకూలమైన వాక్యాధారాలు వెతుకుతారు. ఇది మీ వాక్య విరుద్ధమైనటువంటి బోధ. తప్పు ఎక్కడ జరుగుతుందంటే ముందు టైటిల్ పెట్టడం, తర్వాత వాక్యాధారాలు వెతకటం. మనం ఎప్పుడైనా కానీ వాక్యములలో నుండి ఒక టైటిల్ రావాలి, కానీ టైటిల్ పెట్టుకుని వాక్యాధారాలు వెతకూడదు. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా అని టైటిల్ పెట్టారు. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా అని టైటిల్ పెట్టి ఆ టైటిల్కు న్యాయం చేయటానికి యోసేపు గారిని దేవుడు నీతిమంతుడని చెప్పిన యోసేపు గారిని భార్యని హింసించిన వాడిగా మీరు చిత్రీకరించి బోధించారు కాదా? యోసేపు గారిని ఎంత కఠినుడిగా మీరు చిత్రీకరించారో చూడండి ఒకసారి. మీ పాఠాలు వినండి. ఈ మధ్యకాలంలో ఒకవేళ మీరు మారిస్తే మార్చి ఉండొచ్చు, కానీ గతంలో మీరు యోసేపు గారి కొరకు ఎంత తప్పుడు బోధ చేశారు. ఎందుకు చేశారు అంటే మీరు పెట్టుకున్నటువంటి టైటిల్ క్రీస్తును కన్నందుకు కన్నీరేనా. క్రీస్తును కనినటువంటి మరియమ్మ జీవితంలో కన్నీరు ఉంది. ఆ కన్నీరు ఎవరి వల్ల కలిగింది అంటే మొట్టమొదటిగా తన భర్త వల్లే కలిగిందని చూపించుకుంటూ వచ్చారు. ఇలా ఎన్నో టైటిల్స్ ముందు పెట్టి ఆ టైటిల్స్కు న్యాయం చేయటానికి మీరు వాక్యాధారాలను మీరు తీసుకొని బైబిల్లో ఉన్నటువంటి అనేక బోధలు వాక్య విరుద్ధంగా బోధించటం మొదలుపెట్టారు. మీరు బోధించినటువంటి తప్పుడు బోధలలో యెషయా గ్రంథం 14వ అధ్యాయాన్ని సాతానుకు వర్తింపచేసి మాట్లాడటం అన్నది కూడా తప్పు. కాబట్టి మీరు ఖచ్చితంగా బైబిల్ ప్రకారం చూడండి, వ్రాయబడిన సందర్భం ప్రకారం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయములో బబులోను రాజు కొరకు రాయబడుతుంది. ఒకవేళ బబులోను రాజు కొరకే రాయబడుతున్నటువంటి ఈ సందర్భాన్ని సాతాను కొరకు కూడా మనం తీసుకోవచ్చు అని మీరంటే బైబిల్లో ఎవరు అలా బోధించారో ఈ లేఖనాలను ఈ మాటలను సాతానుకు ఉపయోగించి కోట్ చేసి ఎవరు బోధించారో మీరు చూపించండి. దాని ప్రకారం ఈ పాఠం కొరకు మనం ఆలోచిద్దాం. దాని ప్రకారం యెషయా గ్రంథం 14వ అధ్యాయము సాతాను కొరకు కూడా రాయబడి ఉందని మనం ఒప్పుకోవచ్చు. అలా కాకుండా మీకు మీరే కల్పించుకొని వేకువ చుక్క తేజో నక్షత్రమా అంటే దానికే వర్తిస్తుంది. నీవెట్లు ఆకాశము నుండి పడితివి అంటే ప్రభువు కూడా అన్నాడు, ఆకాశము నుండి సాతాను మెరుపు వలె పడుట చూచి తిని అన్నాడు. కాబట్టి దీనికి దానికి సరిపోతుందని చెప్పి ఇలా మీకు మీరే కల్పించి ఉంటే అది తప్పుడు బోధ అవుతుంది. కాబట్టి ఆలోచించండి. బైబిల్ ప్రకారమే సందర్భం నిర్దేశించేటటువంటి భావాన్ని మనం తీసుకుంటే సరైనటువంటి బోధ, వాక్యానుసారమైనటువంటి బోధ వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచించినటువంటి సందర్భం యెషయా గ్రంథం 14వ అధ్యాయము బబులోను రాజు కొరకు వ్రాయబడిన సందర్భం. ఓకే, ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. అందరికి వందనాలు, సెలవు. Audio Jungle.